హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీకు లాస్ట్ టైం అంటే ఒక 1 మంత్ బ్యాక్ అయితే వీడియో పెట్టాను కదా! జాబ్ రిలేటెడ్. అంటే నా సాలరీ ఎంత? జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలనేసి. నాకైతే చాలా, చాలా కామెంట్స్ వచ్చాయండి. అంటే జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి? కెరియర్ గ్యాప్ ఉందనేసి. అంటే మల్టిపుల్ డౌట్స్ వచ్చాయి. సో, నేను అవన్నీ ఇలా క్లియర్ చేస్తాను. సో, మీరైతే వీడియో ఎండ్ వరకి చూడండి. అంటే ఇది ఒకవేళ మీకోసం కాకపోయినా మీ ఇంట్లో ఎవరైనా బీటెక్ స్టూడెంట్స్ అయినా, సో ఇలా జాబ్ సర్చింగ్ కోసమని ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ అండి నేనైతే అంటే క్రాక్ సాఫ్ట్‌వేర్ జాబ్ అనేసి కొన్ని నాకు తెలిసిన టిప్స్ చెప్తానండి. నాకైతే 7 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, నా ఎక్స్‌పీరియన్స్ మీకేమైనా యూజ్ అవుతది కదా! అనేసి అయితే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అంటే ఫ్రెషర్స్ కోసం చెప్తున్నాను. మీరు గానీ థర్డ్ ఇయర్‌లో, ఫోర్త్ ఇయర్‌లో ఉంటే ఫస్ట్ అయితే మీకు నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అని ఉంటదండి మీకు. ఎక్కడైనా దొరుకుతది బుక్ స్టాల్స్‌లో. ఆ బుక్ తెచ్చుకోండి ఫస్ట్. సో, యాప్టిట్యూడ్, లిజనింగ్ 2 బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి రెండే మిమ్మల్ని సేవ్ చేస్తాయి మీ లైఫ్‌లో అన్నట్టు. సో, మీరు ఎన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మీకైతే. సో, ఏం లేదండి. అంటే బీటెక్‌లో పర్సెంటేజ్ తక్కువొచ్చినా, ఎక్కువొచ్చినా ఏం కాదు గానీ, మీరు మాత్రం ఈ స్కిల్స్ అయితే నేర్చుకోండి. సో, మీకు ఆన్ క్యాంపస్ అయినా, ఆఫ్ క్యాంపస్ అయినా చాలా యూజ్ అవుతది. అంటే నేను నా ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తున్నాను. ఒకవేళ మీకు మీ కాలేజ్ అంతా మంచి ఎస్టాబ్లిష్ కాలేజ్ కాకపోయినా, మీకు ఆన్ క్యాంపస్ రాకపోయినా, మీరు బయటికొచ్చాకైతే ఇట్లా టీసీఎస్‌లో అయినా, కాగ్నిజెంట్, క్యాప్‌జెమ్ ఇలా మనకి ఎగ్జామ్స్ పెడతారండి వాళ్ళు. సో, అంటే ఫ్రెషర్స్ కోసం ఎగ్జామ్ పెడతారు. మీరు గాని అది క్రాక్ చేశారనుకోండి, మిమ్మల్ని డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలిచేస్తారు. సో, బెటర్ అండి. అండ్ ఆఫ్ క్యాంపసెస్ చాలా ఉంటాయి. అంటే నార్మల్ కాలేజెస్‌లో ఆఫ్ క్యాంపస్ పెడుతూ ఉంటారు. సో, మీరు అలా అయినా జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. ఫ్రెషర్స్ అయితే ఫస్ట్ చేయాల్సిన పని అదండి. మీరు యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. చాలు మీకైతే మంచి జాబ్ వస్తది. నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ సెకండ్ అండి, అంటే నార్మల్‌గా ఎక్కువ మంది అడిగేది ఏంటంటే కెరియర్ గ్యాప్ ఉంది. ఏం చేయాలి అనేది ఎక్కువ మెసేజ్‌లు వచ్చాయి దాని గురించే. సో, వాళ్ళకైతే నేను మల్టిపుల్ ఆన్సర్స్ చెప్తానండి. ఫస్ట్‌దైతే మీరు ఏదో ఒకటి అంటే ఏదైనా సర్టిఫికేషన్ అన్నా చేయండి. లేకపోతే మీకు నార్మల్‌గా హ్యాకర్ ఎర్త్, హ్యాకర్ ర్యాంక్ అలాంటి కొన్ని అంటే కొన్ని సైట్స్ ఉంటాయి. అందులో మీకు ఆల్రెడీ కొన్ని పజిల్స్ లాగా ఉంటాయి. మీరు అవి క్లియర్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మిమ్మల్నే నార్మల్‌గా జాబ్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో, నార్మల్‌గా కెరియర్ గ్యాప్ ఉంటే మాత్రం చాలా అంటే కంపేర్ టు ఫ్రెషర్స్ వాళ్ళకి కంపేర్ చేస్తే మీకైతే కాల్స్ చాలా తక్కువ ఉంటాయండి. బట్ డోంట్ వర్రీ. సో, బెస్ట్ అడ్వైస్ ఏంటంటే మీకు ఏదైనా తెలిసిన ఒక అంటే నార్మల్ డైరెక్ట్ ఎంఎన్‌సీలు కాకుండా మీరు నార్మల్‌గా చిన్న కంపెనీస్ ఉంటాయి కదా! అందులో ట్రై చేయండి. ఒక 1, 2 ఇయర్స్ అందులో కష్టపడి చేశారనుకోండి, మీరు తర్వాత మెల్లిగా అంటే ఎంఎన్‌సీ సైడ్ అయితే మూవ్ అవ్వచ్చు. బెస్ట్ అడ్వైస్ ఏంటంటే మీరు గానీ సర్టిఫికేషన్ చేయండి ఏదన్నా ఒకటి. అండ్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి మరి నార్మల్‌గా. సో, ఇంటర్న్‌షిప్ వాళ్ళకైతే మీ కెరియర్ గ్యాప్ ఉన్నా ఏదున్నా వాళ్ళైతే తీసుకుంటారండి. అండ్ రీసెంట్ కోర్సెస్ ఉంటాయి కదా! సో, మీరు దానిలో సర్టిఫికేషన్ చేశారనుకోండి. సో, మీరు జాబ్ ఇంటర్వ్యూస్‌కి అప్లై చేసినా వాళ్ళు ఆ సర్టిఫికేషన్ చూసి ఓకే. ఈ స్కిల్ సెట్ చూస్తారు కదా! సో, మీకు గ్యాప్ ఉన్నది లేదు అదంతా సెకండరీ. మీరు గాని వాళ్ళకి అంటే మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసేసి మీరు నచ్చేసారనుకోండి. సో, వాళ్ళంతా ఎక్కువగా కన్సిడర్ చేయరు. సో, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకైతే ఇది చెప్తున్నాను. అండ్ కన్సిస్టెంట్‌గా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి మీరు. సో, అంటే మీకు నార్మల్‌గా లింక్డ్ఇన్‌లో అయినా, నౌకరీ.com అయినా డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి. సో, మీరు అందులో ఎప్పుడు కంటిన్యూయస్‌గా ట్రై చేస్తూ ఉండండి. ఒక ల్యాప్‌టాప్ కొనుక్కోండి ఫస్టు. మీరు గాని జాబ్ సెర్చ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీకైతే ల్యాప్‌టాప్ ఉండాలి. అండ్ ఏదో ఒక లాంగ్వేజ్ మీరు జావానే కాదు పైథాన్ అయినా, డెవాప్స్ అయినా ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మంచిగా నేర్చుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు గ్యాప్ ఉన్నా కూడా 100% జాబ్ వస్తదండి. నేను మా ఫ్రెండ్ సర్కిల్‌లో చాలా మందిని చూసాను. అంటే బీటెక్ అయిపోయాక లైఫ్ తీసుకొని మ్యారేజెస్ అయిపోయి, సో, మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడైతే ఇంకా వాళ్ళైతే నార్మల్‌గా మనకి ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి కదా! నరేష్ ఇన్‌స్టిట్యూటో, దుర్గానో లేకపోతే కొంచెం మనం హై రేంజ్‌కి వెళ్ళామంటే స్కాలా అకాడమీ. అందులో గాని మీరు మంచిగా సర్టిఫికేషన్ అంటే ఏదైనా కోర్స్ బాగా నేర్చుకొని, మీకు గాని కొంచెం ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయినా ఇవి ఉన్నాయంటే మీకైతే తప్పకుండా జాబ్ వస్తదండి. బట్ మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి అందరితో కంపేర్ చేస్తే మీకు ఛాన్సెస్ లెస్ ఉంటాయి. సో, బాగా ప్రిపేర్ అయ్యాక జాబ్‌కైతే సెర్చ్ చేయండి. అంటే ఫస్టే ఏదో ప్రిపేర్ అయ్యాను, జాబ్ సెర్చ్ చేస్తానంటే మాత్రం మీరు అస్సలు సెలెక్ట్ అవ్వరు. ఎందుకంటే కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉందండి బయట. సో, మీరు 100% నేను ఇది ఇస్తే చెయ్యగలను అన్నప్పుడే మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వండి. మీకైతే తప్పకుండా నేను చెప్తున్నాను కదా!
జాబ్ అయితే వస్తుంది. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే నేను చెప్పేది ఒక్కటే, ఫస్ట్ అయితే ఇంటర్న్షిప్స్కి ట్రై చేయండి. ఇంటర్న్షిప్స్ కూడా చాలా బెటర్ అండి మీకు. అంటే ఒక కంపెనీలో తీసేసుకొని వాళ్ళు 90% మిమ్మల్ని అయితే ఫైనల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఒక 6-7 మంత్స్ ట్రైన్ చేస్తారు కదా. సో మీరు కానీ కొంచెం మంచిగా పర్ఫామ్ చేశారనుకోండి, మిమ్మల్ని అయితే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీ లాగా కన్వర్ట్ చేసేసుకుంటారు. బెటర్ అండి అదైతే. అంటే బయట ఇప్పుడు ఫ్రెషర్స్ ఎక్కువైపోయారు, సో కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది. ఏ అవకాశాన్ని మీరు వదలద్దు అస్సలు. సో మీరు లేదంటే ఆన్ క్యాంపస్ అనే ట్రై చేయండి, ఆఫ్ క్యాంపస్ లేదంటే ఇంటర్న్షిప్, ఈ మూడిట్లో ఏదో ఒక ట్రై చేయండి. కొంచెం కష్టపడండి. అంటే కెరియర్ స్టార్టింగ్లో కొంచెం కష్టపడ్డారంటే మీ లైఫ్ అయితే మంచిగా సెటిల్ అయిపోద్ది. ఒక్కసారి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి మీరు వచ్చారనుకోండి, మీరు మల్టిపుల్ ఎంఎన్సీస్ ఉంటాయి, మీకు మల్టిపుల్ జాబ్ ఓపెనింగ్స్ అండ్ శాలరీస్ కూడా. ఇప్పుడు ఫ్రెషర్స్కే అంటే కొన్ని కంపెనీస్ అయితే 15 lakhs కూడా ఆఫర్ చేస్తున్నాయండి. అంటే మన స్కిల్ సెట్ని బట్టే ఉంటుంది ఏదైనా కూడా. సో మీరు కష్టపడితే అంత మంచి ప్యాకేజ్ వస్తుంది అంటే బెటర్ కదండి. సో నేనైతే ఫ్రెషర్స్కి చెప్పేది అదొక్కటే, కొంచెం కష్టపడి మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్, లిజనింగ్ బాగా ఫోకస్ చేయండి. మీకు అయితే మంచి జాబ్లు వస్తాయి. అండ్ చాలామంది ఏం నేర్చుకోవాలి అంటే జావానా నేర్చుకోవాలా, పైథాన్ అనేసి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఫేవరెట్ అయితే జావా అండి. ఎందుకంటే చాలా కంపెనీస్లో కోడింగ్ అంతా జావాలోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళాం కదా, అంటే నార్మల్గా కొత్త ప్రాజెక్ట్ కూడా సో మ్యాక్సిమం జావాలోనే రాయడానికే ట్రై చేస్తూ ఉంటారు. మనం పోయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే చేసాం కదా. అంటే ఎంఎస్సిక్స్లో ఆల్రెడీ ఎక్కువ బిల్డ్ చేసిన ప్రాజెక్టులే ఉంటాయి. సో మనం ఏంటంటే జావా నేర్చుకుంటే చాలా వరకు ఈజీగా ఉంటుంది మీకు. అంటే ఆ కోడింగ్ అర్థం అవ్వడమైనా. అండ్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ నాకైతే జావా చాలా బెటర్ అనిపించింది. సో మీరు ఫ్రంట్ ఎండ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, కానీ కొంచెం బ్యాక్ ఎండ్ సైడ్ అయితే ఎక్కువగా ఓపెనింగ్స్ ఉంటాయనేది నా ఫీలింగ్. అలా అని కాకుండా టెస్టింగ్ సైడ్ ఈ జాబ్స్ కూడా చాలా బెటర్ అండి. ఇప్పుడు డెవాప్స్ వాళ్ళకి కూడా మంచి మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు. సో మీరు డెవాప్స్ సైడ్ అయినా ట్రై చేయొచ్చు. అది అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అయితే ఏం లేదండి. మీకు కానీ కొంచెం ఎక్కువ ప్యాకేజ్ కావాలనుకున్నారు, అంటే నాకు ఎక్కువగా ఎర్న్ చేయాలి అనేసి ఉంటే మాత్రం మీరు కొంచెం బ్యాక్ ఎండ్ సైడ్ మూవ్ అయిపోతే మీకు కొంచెం శాలరీలు ఎక్కువ ఉంటాయి. డెవాప్స్ అయినా కూడా బెటరే అండి, కానీ ఇంకా కొంచెం బ్యాక్ ఎండ్కి అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీకు కానీ ఒకవేళ డెవాప్స్ ఇంట్రెస్ట్ ఉన్నా అదైనా బెస్ట్ అండి. అండ్ చాలామంది అడుగుతారు, అంటే జాబులు చేసేటప్పుడు కూడా అక్క మేము సపోర్టింగ్ రోల్స్లోనే ఉండిపోయామంటే, మీరు ఒక కంపెనీలో సపోజ్ ఒక ఎంఎన్సీలో జాయిన్ అయిపోయాక మీకు మ్యాక్సిమం అలాంటి ప్రాజెక్టులే వస్తాయి. బట్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి. సో మీరు కొత్తది నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు స్కాల్ అకాడమీ అలాంటి అకాడమీస్ ఉంటాయి కదా, మీరు వెళ్ళండి, కోచింగ్కి వెళ్ళి మంచిగా నేర్చుకొని మీ రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని ఎవ్రీ 2 years 3 yearsకి మంచిగా స్విచ్ చేయండి. అంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఉండే గ్రోత్ కంటే మీరు కంపెనీని మారుతూ ఉంటే మీ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా 15 to 20 lakhs అంతా ఆఫర్ చేస్తున్నారు. సో ఒక్కటే దానిలో స్టిక్ అయిపోకుండా అంటే మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మంచిగా అలా అవ్వండి. అండ్ ఒకటి బెటరు, ఒకటి సాఫ్ట్వేర్లో ఒకటి మంచిది చెడ్డదని అయితే ఏది ఉండదండి, అన్నీ మంచివే. అండ్ మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ లొకేషన్ కూడా ఎక్కువ మంది నేను ఇక్కడ వస్తేనే హైదరాబాద్లో అయితేనే జాబ్ చేస్తాను ఇక్కడ అలా అస్సలు పెట్టుకోవద్దు కెరియర్ స్టార్టింగ్లో అయితే. అంటే మీకు ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ వచ్చాక మీరు అలా ఒక ప్లేస్కి స్టిక్ అయితే ఓకే, కానీ కెరియర్ స్టార్టింగ్లో అయితే కంపేర్ టు హైదరాబాద్ మీద బెంగళూరులో కొంచెం ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయండి. సో మీరు ఇక్కడైనా ట్రై చేయొచ్చు, చెన్నై అయినా, ఇలా ఏ లొకేషన్ అయినా ఓకే అన్నట్టు మీరు పెట్టుకోవాలి. సో అలాంటప్పుడే మీకు ఏ జాబ్ వచ్చినా జాయిన్ అయిపోవడమే బెటర్ అని చెప్తాను. అండ్ చిన్న చిన్న కంపెనీలో కొంచెం శాలరీలు అయితే తక్కువ ఉంటాయండి నార్మల్గా అయితే. సో మీరు కెరియర్ స్టార్టింగ్లోనే ఇది తక్కువ శాలరీ కదా, సో జాయిన్ అవ్వాలా వద్దా అనేది అస్సలు ఆలోచించొద్దు. జాయిన్ అయిపోండి, ఒక 2 years కష్టపడండి, తర్వాత మంచిగా ఎంఎన్సీకి మూవ్ అయిపోండి, మంచి ప్యాకేజ్ వస్తుంది మీకు. అండ్ ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా, ఖాళీగా ఉండే బదులు ఎందులో ఒక దానిలో ఏదో ఒక జాబ్ చేయడం బెటర్ కదండి. అదే అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఏదో ఒకటి చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వడం అయితే చాలా బెటరు. అండ్ ఏ పని చేసినా మంచి ఫోకస్ పెట్టండి. అంటే ఏదో జాబ్ సెర్చ్ చేస్తున్నాం కదా అలా టైంపాస్గా మాత్రం అస్సలు చేయొద్దు. మీరు అలా చేశారంటే మీకు అస్సలు జాబ్ రాదు. నేను చెప్తున్నాను కదా, ఏది చేసినా మీ 100% ఇవ్వండి. సో మీరు కానీ మీ 100% పెడితే ఏదో ఒక ఎంఎన్సీలో మీకు ఇప్పుడు మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయండి, ఎన్ని అయిపోయాయంటే. అండ్ ఓపెనింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కాల్స్ రావట్లేదు అంటే మనకి ఏమి పిలిచి మీకు జాబ్ ఇస్తాం కదా అని అయితే ఇవ్వరు కదా. సో మనమే సెర్చ్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదా, లింక్డ్ఇన్లో చాలామంది హెచ్ఆర్స్ ఉంటారు, వాళ్ళకి పింగ్ చేయండి. అండ్ మీకు అందులో లింక్డ్ఇన్లో అయితే లింక్స్ చూపిస్తాయి. సో మీ సీనియర్స్ ఎవరైనా ఉంటారు కదా,
సో వాళ్ళని మొహమాటం లేకుండా అడగండి. అంటే వాళ్ళతో మాట్లాడండి. ఎలా ఉంటది? ఏంటి? ఓపెనింగ్స్ ఉన్నాయా? లేదా? సో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యారనుకోండి మీకే కదా! అంటే ఒకరితో మాట్లాడడం వల్ల మనం ఏం తక్కువైపోం, వాళ్ళేమి ఎక్కువైపోరు కదా! సో బెటర్ అండి. మీకు జాబ్ వచ్చే వరకి ఏదో ఒకలాగా మీరైతే ట్రై చేయండి. ఇదే నేను చెప్పేది. అండ్ నన్ను చాలా అడిగే ఇంకో క్వెషన్ ఏంటంటే, ఒకరు ఎంబీఏ చేశామని, ఎంసీఏ అని, అంటే డిఫరెంట్ బీకామ్ చేసాం, ఇలా డిఫరెంట్‌గా అంటే స్టడీ చేసినా వాళ్ళు సాఫ్ట్‌వేర్ అవ్వాలనుకుంటారు. మీరు ఏది చదివినా సాఫ్ట్‌వేర్ అవ్వచ్చండి. ఇంక్లూడింగ్ డిగ్రీ చేసినా కూడా మీకైతే సాఫ్ట్‌వేర్‌లో ఓపెనింగ్స్ ఉంటాయి. సో, మీరు చేయాల్సింది ఒక్కటే. అంటే ఒకవేళ ఇప్పుడు నేనైతే బీటెక్ అండి. సో, బీటెక్ ట్రిపుల్ ఈ అయినా కూడా నాకు డైరెక్ట్ అంటే సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేయొచ్చు. బట్ డిఫరెంట్ ఎంబీఏ చేసిన వాళ్ళేంటంటే మీరు ఏదో ఒక దాంట్లో అంటే నార్మల్‌గా ఒరాకిల్ సర్టిఫికేషన్ అని డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయండి. సో, బెటర్ మీరు ఆ సర్టిఫికేషన్ చేశారనుకోండి, ఒకరికి మనము నాకు ఇది వచ్చు అని చూపించడానికి ఆ సర్టిఫికేషన్ యూజ్ అవుతది గదా! సో, మీరలా సర్టిఫికేషన్ గాని చేశారంటే మీకు ఏదో ఒకటి చూపించుకోవడానికి ఉంటది. అండ్ అస్సలు ఏం కంగారు పడొద్దు. ఎవ్వరైనా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చండి. అంటే నార్మల్‌గా మీరు ఎంఎన్‌సీలో జాబ్ చేసే వాళ్ళకి అమ్మో! వీళ్ళకి ఎక్కువొచ్చేమో మనకేం రాదు కదా! అలా అస్సలు కంగారు పడొద్దు. ఎవ్వరైనా అంటే మీకు గాని నేను చెప్తున్నాను గదా! స్టార్టింగ్‌లో కొంచెం స్కిల్స్ కొంచెం బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, బెటర్ అంటే మంచి అడ్వాంటేజ్ అది మీకు. అండ్ కొంచెం లాజిక్ ఈ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నారంటే మీరైతే సాఫ్ట్‌వేర్‌లో మంచిగా సర్వైవ్ అయిపోవచ్చు. సో, బెటర్ ఏదో ఒక సర్టిఫికేషన్ అయితే చేయండి మీరైతే ఫస్ట్. అండ్ నేను మెయిన్‌లీ ఎక్కువ ఫోకస్ చేసేది ఫ్రెషర్సే అండి. మీరు గాని మీ బీటెక్‌లో లైట్ తీసుకొని అంటే ఒక నార్మల్‌గా ఏమీ చేయకుండా అంటే ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేయకుండా, ఏది ప్రిపేర్ అవ్వకుండా అలా డమ్‌గా బీటెక్ కానీ కంప్లీట్ చేస్తే మీకు మాత్రం బయటికొచ్చాక మీకు జాబ్ రావడం అయితే చాలా కష్టమైపోద్దండి. ఎందుకంటే మార్కెట్ బయట అంత టఫ్‌గా ఉంది. ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే ఒక్క జాబ్ ఓపెనింగ్ పెడితే ఒక వందల మంది వచ్చేలాగా ఉన్నారండి. సో, బెటర్ ఏంటంటే బెటర్ ఇంటర్న్‌షిప్‌కి ట్రై చేయండి బీటెక్‌లో ఉన్నప్పుడే. అండ్ యాప్టిట్యూడ్ లిజనింగ్ అంతా బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ క్యాంపస్‌లో జాబ్ వస్తేనే ఈజీగా ఉంటది లైఫ్ అయితే. సో, మళ్ళీ ఆఫ్ క్యాంపస్‌లో అంటే కొంచెం టఫే కదా! సో, ఫ్రెషర్స్‌కి అయితే పర్టిక్యులర్‌గా చెప్పేది ఒక్కటే. ప్లీజ్ దయచేసి మీరు మాత్రం మంచిగా బీటెక్‌లోనే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు ఎక్కువ టైం దొరుకుద్ది బీటెక్‌లో. 4-2లో ఉన్నారనుకోండి మీకు నార్మల్‌గా ప్రాజెక్ట్ ఉంటది. అండ్ 3 సబ్జెక్ట్సే ఉంటాయి గదా! కొంచెం ఖాళీ టైం అయితే ఎక్కువగానే ఉంటది గదా! సో, మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే కోచింగ్స్ కూడా ఎళ్ళిపోండి. అంటే బీటెక్‌లో ఉన్నప్పుడే కోచింగ్ తీసుకోవడం అదంతా చాలా బెటరు. మీకు మీ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా మంచి అడ్వాంటేజ్ అవుతది. మీకు కానీ కొంచెం స్కిల్ సెట్ ఎక్కువగా ఉందనుకోండి, మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంటది. అండ్ మెయిన్‌గా మీ ఫ్రెషర్స్‌తోని అంటే ఐ మీన్ మీ సీనియర్స్‌తోని ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి. సో, అంటే జాబులు చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎలా క్రాక్ చేశారు, వాళ్ళు ఏం టిప్స్ ఫాలో అయ్యారు అనేదైతే బెటర్ అండి. మీరు ఒకరి గైడెన్స్ తీసుకోవడంలో బెటర్ కదా! అండ్ కాలేజ్‌లో కూడా మీరు వాళ్ళు అంటే మాక్ టెస్ట్ లాగా ఉంటాయి. అంటే కంపెనీస్ వచ్చే ముందు వాళ్ళు మాక్ టెస్టులు పెడతారు. అలాంటివి కూడా బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి. ప్రెజెంట్ ఎలా ఉంది? మార్కెట్ ఎలా ఉంది? సో, ఏ కంపెనీస్ వస్తాయి? ఏవి బెటర్? అదే అనేది కూడా చూసుకుంటూ ఉండండి. అండ్ ఏ జాబ్ చేసినా కూడా మనమైతే మన ప్యాషన్‌తోని చేయాలండి. అంటే అందరూ సాఫ్ట్‌వేర్‌లకే రావాలి, సాఫ్ట్‌వేర్ జాబే చేయాలని అయితే రూల్ లేదు. ఒకవేళ మీకు డిఫరెంట్‌గా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీ స్ట్రీమ్స్‌లో చాలా జాబ్స్ ఉంటాయండి డిఫరెంట్‌గా. అందులో కూడా ట్రై చేసుకోవచ్చు. మీరు ఏది చేసినా మీ 100% మీరు ఇచ్చారనుకోండి, మీరు ఎందులో అయినా సక్సెస్ అవుతారు. కానీ కంపేర్ టు నార్మల్‌గా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఏంటంటే కొంచెం ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కదండీ! సో, బెటర్ కదా! అండ్ చాలామంది గవర్నమెంట్ జాబ్స్‌కి అలా కూడా ప్రిపేర్ అవుతారు. అదైనా బెస్ట్ అండి. అంటే గవర్నమెంట్ జాబ్ ఎప్పటికైనా ఆబ్వియస్‌లీ బెస్టే కదా! సో, మీకు కానీ లేదంటే సాఫ్ట్‌వేర్‌లో ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇవి తప్పకుండా చేయండి. మీ స్టడీతోని మీ అంటే నార్మల్‌గా మీ పర్సెంటేజ్‌లతోని అస్సలు సంబంధం ఉండదండి జాబ్ అయితే. ప్యూర్‌లీ మీ స్కిల్ సెట్ అంతే. మీ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, మీ లాజికల్ థింకింగ్ వీటి మీదే బేస్ అయి ఉంటది. సో, కొంచెం అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా నార్మల్‌గా ఒకవేళ మీరు తెలుగు మీడియం చదువుకున్నారనుకోండి, కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అలా ముందే వెళ్ళండి. సో, బీటెక్‌లో ఉన్నప్పటి నుంచే వెళ్తూ ఉంటే కొంచెం మన స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా! ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మాత్రం తెచ్చుకోండి ఫస్ట్. అది ఎంతో కాస్ట్ ఉండదండి. తక్కువగానే ఉంటది. నేను చెప్తున్నాను కదా! ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఆ బుక్ తెచ్చుకొని మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకైతే మంచి జాబ్ వస్తది. అండ్ నార్మల్‌గా సాలరీస్ గురించి కూడా చెప్పాను కదా! ఇప్పుడైతే మంచి ప్యాకేజ్‌లు ఉన్నాయండి. అంటే నేను ఒక 5, 6 ఇయర్స్‌కి ముందు ఇప్పుడైతే చాలా మారిపోయింది. అంటే అంత టాలెంట్ అయిపోయారు మరి
అంటే కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళైతే మంచి మంచి ప్యాకేజ్లు ఆఫర్ చేస్తున్నారు. మీరు కానీ కొంచెం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు అలా ట్రై చేశారంటే చెప్తున్నాను కదా, 15 lakhs స్టార్టింగే, మీ కెరియర్ స్టార్టింగ్లోనే అంత ఆఫర్ చేసేస్తున్నారు. సో బెటర్ కదండి. అండ్ 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా స్విచ్, అంటే జాబ్ స్విచ్ అయితేనే మీకు బెటరు. అంటే మీ దాన్ని గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. కెరియర్ స్టార్టింగ్లోనే కొంచెం ఎక్కువ మంచి గ్రోత్ ఉందనుకోండి, తర్వాత కొంచెం మనం బ్యాలెన్సింగ్ లైఫ్ అయినా కూడా బాగుంటుంది లైఫ్. అండ్ చాలామంది అమ్మాయిలకు చెప్పేది ఒకటే, ఒకవేళ నాలాగా మ్యారేజ్ అయిపోయి కిడ్స్ ఉండి కొంచెం బ్రేక్ తీసుకున్నారనుకోండి, అస్సలు వరీ అవ్వద్దు. బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ ఒక 2-3 months ప్రిపేర్ అవ్వండి, మంచిగా మీకు జాబ్ వస్తుంది. నేను లాస్ట్ టైం అంటే పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను మళ్ళీ అంటే బ్రేక్ తీసుకొని జాబ్ సెర్చ్ చేసినప్పుడైతే మల్టిపుల్ కాల్స్ వచ్చాయండి. అంటే నేను కొన్ని క్రాక్ కూడా చేశాను, బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేనైతే ప్రజెంట్ జాబ్ చేయట్లేదు. సో అమ్మాయిలకు చెప్పేది ఒక్కటే, బీ ఇండిపెండెంట్. సో మీరు మీ స్కిల్ సెట్ని ఎలా డెవలప్ చేసుకుంటారంటే కొంచెం గ్యాప్ తీసుకున్నా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేలాగా ఉండాలి. సో అందుకే కెరియర్ స్టార్టింగ్లోనే ఒక 3-4 years బాగా కష్టపడ్డారనుకోండి, మీ లైఫ్ అయితే తర్వాత మంచిగా ఇండిపెండెంట్గా ఉంటుంది. సో జాబ్ చేస్తే ఎంతైనా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బాగుంటుంది కదా. అందుకే ఏం చెయ్యాలని ఎక్కువ ఆలోచించకుండా ఏదో ఒకటి చేయండి. ఫస్ట్ అయితే అంటే మీరు కొంచెం రీసెర్చ్ చేయండి, దేని మీద బాగుంటుంది మన లైఫ్, మనకి ఏది ఇంట్రెస్ట్ మీది మీకు తెలుస్తుంది కదా. సో దాని మీద అయ్యి ఒక స్టెప్ ముందుకేయండి. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఎక్కువగా ఆలోచించకుండా ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి మీ 100% మీరు ఇచ్చారంటే మీకైతే తప్పకుండా జాబ్ వస్తుంది. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. లాస్ట్ టైం కూడా చాలా మంది కామెంట్ చేశారు, ప్రతి కామెంట్కి నేను చదివి రిప్లై ఇస్తానండి. అంటే నాకు తెలిసింది ఎవరికైనా యూజ్ అవుతుంది కదండి. సో ఇలాంటి జాబ్ అనేది కెరియర్ అంటే వాళ్ళ కెరియర్ సెట్ అవుతుంది కదా. సో మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా జాబ్ సెర్చ్ చేయాలనుకున్న వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.